శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. రేపు అనగా సోమవారము రాఖీ పౌర్ణిమ అంటారు. దీనినే జంజాల పౌర్ణిమ అని కూడా అంటారు. రాఖీ పౌర్ణిమ మరియు హయగ్రీవ జయంతి కూడా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణిమ, జంజాల పౌర్ణిమ అంటారన్నమాట. చాలా దైవశక్తితో కూడిన తిథి ఈ పౌర్ణమి తిథి. ఈ రోజున దేవతారాధన, జపం, స్తోత్రం, పారాయణం శీఘ్ర సత్ఫలితాలు వస్తాయి. ఈ రోజున శ్రావణ పౌర్ణమి రోజున ఉపవీతులందరూ ఉపకర్మ చేసుకుని నూతన యజ్ఞోపవేతాన్ని ధరిస్తారన్నమాట. ఈ రోజున జప, ధ్యాన, హోమములు ఉత్తమ ఫలితాలు ఇస్తాయి. తోబుట్టువులచే రక్షాబంధనాన్ని పొందడము సాంప్రదాయంగా వస్తుంది. భారతీయ కుటుంబంలో భారత కుటుంబ బాంధవ్యాలలో మాధుర్యానికి ఇది ఒక చిహ్నము. అందులోనూ అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ముల అనురాగము జీవితాంతం ఉండవలసిన అందం అని గుర్తుకు తెచ్చేదే ఈ పర్వదినం. ఇంటి ఆడపడుచు శక్తి స్వరూపిణి. ఆమె సంతోషంగా ఉంటే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందని సనాతన సాంప్రదాయాలు నమ్ముతారు. ఆ భావన, ఆ శక్తి నుంచి లభించే రక్షణ దేవతలందరూ ఇంటి ఆడపడుచుని సంతోషపెట్టడం వల్ల దేవతలందరూ సంతృప్తి చెందుతారు. అంటే వీళ్ళు ధర్మాన్ని పాటిస్తున్నారు అని పితృదేవతలు కూడా సంతోషిస్తారు. అందుకని పర్వదినాన్ని రక్షాబంధనంగా పరిగణిస్తారు. సోదరి చేతితో కట్టబడిన రక్షాబంధనాన్ని అరిష్టాలని పోగొడుతుంది, అదృష్టాన్ని కలిగిస్తుంది. సకల విద్యాదేవత అయిన శ్రీమన్నారాయణుడు హయగ్రీవుడు అవతరించి ఈ శ్రావణ పౌర్ణమి రోజునే హయగ్రీవుడు జన్మించారని శాస్త్రవచనము. ఆ హయగ్రీవుడు గుర్రపు మోము గల ఒక వేదపహారి అయిన రాక్షసుని సంహరించి వేదాలను ఉద్ధరించాడు. హయగ్రీవుని ఆరాధించిన వారికి విద్యాబుద్ధులు వస్తాయి. విద్యార్థులందరూ ఈ రోజున హయగ్రీవుని అర్చించాలి. ఇది సాంకేతిక జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు పఠిస్తే అంత విద్య లభిస్తుందన్నమాట. సరస్వతీమాతకే గురువైన హయగ్రీవుని, సరస్వతీమాతని ఈరోజు స్తోత్ర పఠనం ద్వారా మెప్పించడం వల్ల సకల విద్యలు మనకి సొంతమవుతాయి. అంతేకాకుండా ఈరోజు గాయత్రి మంత్రము ఎన్నిసార్లు పఠిస్తే అంత మంచిదన్నమాట. నూతన యజ్ఞోపవేతం ధరించిన వారు తప్పకుండా ఈ గాయత్రి మంత్ర ఉపాసన చేస్తారు. ఇది చాలా నిష్టగా చెయ్యాలి. అందరూ చెయ్యలేరు ఇది. అందరూ నిష్టగా ఎవరైనా చేయొచ్చు. నిష్ట మాత్రం కంపల్సరీ అన్నమాట. రక్షాబంధనం గురించి ఒక కథనము పురాణాల్లో ఉందండి. అసలు రక్షాబంధనం ఎందుకు మొదలైందంటే, పూర్వము దేవతలకు రాజులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలోని ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరిపాలన అంతటినీ కూడగట్టుకుని రాఖీ పౌర్ణిమ ఎలా మొదలైంది, రక్షాబంధనం, రాఖీ పౌర్ణిమ రోజు రక్షాబంధనం ఎందుకు జరుపుకుంటారనేది పురాణాల్లో ఒక కథ ఉందండి. దాని గురించి తెలుసుకుందాము. పూర్వము దేవతలకి రాక్షసుల మధ్య పుష్కరకాలం యుద్ధం జరిగిందన్నమాట. ఆ యుద్ధంలోని ఓడిపోయిన దేవతల రాజు అయిన దేవేంద్రుడు తన పరివారం అంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడు. భర్త నిస్సహాయత చూసి ఇంద్రాణి అంటే దేవేంద్రుడి భార్య తరుణోపాయం ఆలోచించారన్నమాట. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడు
సమరం చేయకుండా ఉత్సాహం కల్పిస్తుంది. సరిగ్గా రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం రాఖీ పౌర్ణమి కావడంతో పార్వతీ దేవేంద్రుడికి లక్ష్మీనారాయణ సమాచారం అందించి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆ సరిగ్గా రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వర్లను లక్ష్మీనారాయణను పూజించి రక్ష దేవేంద్రుడికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకుని ఇంద్రుడికి కట్టి పంపుతారు. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో ఇంద్రాణి దేవి పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ పూజించిన రక్షను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి మరలా పంపుతారు. ఆ రక్షతోని ఇంద్రుడు రాక్షసులపై సమరములో గెలిచి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. సచీదేవి ప్రారంభించిన ఈ రక్షాబంధనమే నేడు రాఖీ పండుగకి ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల్లో మరొక కథనం కూడా ఉంది రాఖీ పౌర్ణమి చరిత్ర గురించి. ద్రౌపది శ్రీకృష్ణుడికి రక్షాబంధనం కట్టడం గురించి తెలుసుకుందాము. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుడు అన్నా చెల్లెళ్ళు అనుబంధము అత్యంత గొప్ప అనుబంధం కనిపిస్తుంది. శిశుపాలుని శిక్షించిన క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుంది. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగును చింపి వేలికి కట్టిందనమాట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇచ్చారన్నమాట. అందుకు ప్రతిగా దుశ్శాసుని దురాగతం నుండి ఆమెని కాపాడుతాడు. ఈ రక్షాబంధనం గురించి పురాణంలో మరొక కథనం కూడా ఉందండి. మహావిష్ణువు బలిచక్రవర్తి. మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. మహావిష్ణువు చెల్లి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తని వైకుంఠానికి తీసుకుని పోతుంది. అందుకే రక్షాబంధనానికి ఇంత ప్రాధాన్యత ఉందన్నమాట. సనాతన సాంప్రదాయాల్లో రక్షాబంధన చాలా పవిత్రమైన కార్యంగా వేడుకగా చేసుకుంటారు.